నేను మెయిన్ రీజన్ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి డెలివరీకి ఎందుకు వెళ్ళానంటే 5 o'clockకి ఇలా లేచి ఇట్లా మమ్మీ అని అంటున్న ఒకేసారి మొత్తం ఫ్లూయిడ్ అనేది పడిపోయింది అనమాట. లైక్ ఉమ్మనీరు అనేది ఒకేసారి ఇట్లా బెలూన్ అయితే బర్స్ట్ అయితే ఎట్లుంటుందో అలా ఒకేసారి మొత్తం పడిపోయింది అనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇప్పుడు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు ప్రియాంక, నా పేరు అఖిల్, అండ్ షీ ఈజ్ అవర్ క్యూట్ డాటర్ ఏంజెల్ ఖైరా. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ అయితే మీకు thumbnail చూసి అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే లైక్ నా జర్నీని మొత్తం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నేను డెలివరీకి ఇండియాకి ఎందుకు వెళ్ళాను అనేది కూడా చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ లైక్ 2023 జనవరి ప్రెగ్నెంట్ అని నాకు తెలియగానే మేమైతే ఇంకా అప్పుడు బెనెల్లాలో ఉండే అనమాట. సో బెనెల్లా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్తే అసలు లైక్ వాళ్ళ లోపలికి కూడా ఎంటర్ అవ్వనివ్వలేదు. ఇక్కడ మాకు అప్పుడు తెలియదు అనమాట. సో ఇక్కడ హాస్పిటల్స్లో ఏంటంటే లైక్ మనకు ఒక సపరేట్ మనకు ఒక జీపీ ఉండాలి, మనకు ఒక డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు వీళ్ళకి మన రిపోర్ట్స్ అవన్నీ పంపిస్తారనమాట. సో మేము బెనెల్లాకి కొత్తగా వచ్చాం కాబట్టి మాకు జీపీ ఎవరు లేరనమాట. ప్లస్ ఏంటంటే అప్పుడు వాకింగ్స్ ఉండేవి. ఇట్లా ఏమన్నా హెల్త్ బాగాలేకపోతే మేము డైరెక్ట్ వాకింగ్స్ వెళ్ళేటోళ్ళం కాబట్టి సో మేము దాన్ని ఏమంటారు మా నేమ్స్ని రిజిస్టర్ చేయించుకోలేదు. ఇక్కడ ఏంటంటే జీపీస్ దగ్గర మన నేమ్స్ రిజిస్టర్ చేయించుకోవాలి వాళ్ళ క్లినిక్స్లో. సో అట్లుంటేనే మనకు అపాయింట్మెంట్ కానీ ఏదైనా ఇస్తారు. కొన్ని క్లినిక్స్లో ఏంటంటే దానికి మనం మనీ కట్టాలి. ఇయర్లీ ఇంత అని ఉంటుంది సబ్స్క్రిప్షన్ ఫీ లాగా. వాళ్ళ దగ్గర కూడా జీపీ ఫీ అని ఒక ఫీ పెడతారు. సో అది తీసుకొని వెళ్ళాలన్నమాట. సో అప్పటికి మాకు తెలియదు, ఎందుకంటే మేము అప్పుడే కొత్తగా బెనెల్లాకి మూవ్ అయ్యాం. సో దాని తర్వాత మా ప్రియాంక కంటిన్యూ చేస్తారు. సో ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళు లైక్ ఏమైంది అంటే ఇట్లా ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకున్నాను, పాజిటివ్ వచ్చింది. సో నేను ఒకసారి డాక్టర్ని కలిసి కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే మీ జీపీ ఎవరైనా అడిగారనమాట. సో మాకు అప్పటికి జీపీ లేరు కదా. సో చెప్తే లైక్ ఓకే దెన్ మేము అరేంజ్ చేస్తాం మీకు కావాలంటే అని అన్నారనమాట. సో వాళ్ళతో మాట్లాడి ఇంకా బయటికి వచ్చేసామన్నమాట. మేము మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే లైక్ మేము కన్సల్ట్ అయిన జీపీ ఉన్నారు, అతన్ని అడ్రస్ చెప్తాము, అక్కడికి వెళ్ళి కనుక్కోండి అని అన్నారనమాట. సో ఇంకా అక్కడికి వెళ్తేనేమో వాళ్ళది ఆ రోజు క్లోజ్ అనమాట. ఇంకా సరే అని మళ్ళీ మండే రోజు వెళ్తే వాళ్ళు మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారనమాట. సో ఇంకా అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నాము. దానికి మళ్ళీ 2 days పట్టింది. అపాయింట్మెంట్ అయితే దొరికిందనమాట. ఆ రోజు వెళ్తే ఇంకా అతను కూడా నార్మల్గా టెస్ట్ కిట్ తోటే చేసి ఓకే ప్రెగ్నెంట్ అమ్మ, కాకపోతే స్లైట్లీ పాజిటివ్ అని చెప్పారనమాట. ఇప్పుడే ఎర్లీ స్టేజ్ అనుకుంటా అని చెప్పారనమాట. కొన్ని టెస్ట్ రాసిచ్చారు. లైక్ బెనెల్లా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళైతే ఈ టెస్ట్ చేస్తారని చెప్పారనమాట. సో ఇప్పుడు లైక్ వెంటనే వెళ్ళి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ లేట్ అవుతుందని వెళ్ళినా కానీ వాళ్ళు ఒక 1 week తర్వాతకి అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. ఇంకా 1 week వెయిట్ చేసి ఇంకా వెళ్ళి టెస్ట్ అన్నీ చేయించుకున్నాము. అండ్ దానికి లైక్ $800 ఏమో టెస్ట్కి అండ్ 18 ఏమో ఫీజు అనమాట. ఇంకా లైక్ బ్లడ్ వాళ్ళకి తీసినందుకు దానికనమాట. లైక్ అందులో లైక్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఇలా నార్మల్ జనరల్గా స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఏం చేస్తారో అవన్నీ లిస్ట్ ఆఫ్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇక్కడైతే లైక్ మనం వెళ్తే మనకి టెస్ట్ చేయించుకున్నాక రిపోర్ట్స్ అయితే ఇవ్వరు, మన చేతికి ఏమి ఇవ్వరు. మళ్ళీ మనం జీపీ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నమాట అవి. సో ఇంకా సరే అని ఇంకా మళ్ళీ జీపీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం అనమాట. సో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాక వెళ్తే ఒక రిపోర్ట్స్ అయితే వచ్చాయి అని చెప్పి ఇంకా కన్ఫర్మ్ అమ్మ ప్రెగ్నెంట్ అయితే కన్ఫర్మ్. అండ్ యూరిన్ టెస్ట్ ఒకటి సరిగ్గా రాలేదు, మళ్ళీ చేయించుకోవాలి అన్నారనమాట టెస్ట్. ఓకే డాక్టర్ అని అన్నాము. అండ్ ఫస్ట్ స్కాన్ కూడా చేయించుకోవాలి, మళ్ళీ సేమ్ బెనెల్లా హాస్పిటల్కి వెళ్ళండి వాళ్ళే చేస్తారు అంటే అక్కడికి వెళ్ళి
అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే అక్కడ లైక్ ఒక 2-3 months వరకు అపాయింట్మెంట్స్ లేవన్నారు. మాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, కొంచెం బాగా టెన్షన్ ఉంటుంది, మా ఇద్దరికి ఏమంత తెలీదు. ఇంకా సరే లేదు లైక్ కొంచెం ఎమర్జెన్సీ అని అంటే అప్పుడు ఏమైంది లైక్ షెపర్టన్ అడ్రస్ ఇచ్చారనమాట. సో ఇంకా అక్కడ దగ్గరలో అయితే అపాయింట్మెంట్ అయితే అస్సలు లేదన్నారు. సో ఇంకా మేము షెపర్టన్కి వెళ్ళామన్నమాట. షెపర్టన్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుందామని చూస్తే అక్కడ ఎప్పుడు అన్నారు లైక్ జాన్ స్టార్టింగ్లో మేము వెళ్తే జాన్ 30కి ఇస్తా అన్నారు అనమాట అపాయింట్మెంట్. అది కూడా ఒక్కటి లైక్ 2:30కి ఏమో ఉంది అన్నారు. ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా అది తప్ప వేరేది లేదంట. అండ్ అప్పటికి లైక్ ఎన్ని వీక్స్ ప్రెగ్నెంట్ అని ఏం తెలీదు, అసలు ఏమీ తెలీదు మాకు. సో ఇంకా చేసేది ఏం లేక ఆ అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చి ఇంకా డాడీ వాళ్ళకి కాల్ చేసి చెప్పానమాట, ఇలా ఉంది సిచ్యువేషన్, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పటికే లైక్ ఫీజు $880 అయింది జస్ట్ నార్మల్ టెస్ట్కి. మళ్ళీ జీపీ కన్సల్టేషన్ ఫీ డిఫరెంట్. లైక్ ఎట్లా స్మాల్ ఒక 5 to 10 minutes కన్సల్టేషన్కి అతను $54 ఛార్జ్ చేశారనమాట. మాకు లైక్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంది కానీ అది మాకైతే ఎలా హెల్ప్ఫుల్ అయితే అవ్వట్లేదు. అండ్ ఇది వచ్చేసి మాకు అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ద్వారా వెళ్తే యాక్చువల్గా మనం ఏం చేయాలంటే 1 year ముందే మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామని చెప్పి మన దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఆల్రెడీ అంటే దానికి ఎలా ఉంటుంది అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ 1 year వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో మేము మళ్ళీ వేరే ఇన్సూరెన్స్కి కొత్తగా మారామన్నమాట. సో దానివల్ల ఏమైంది, మాకు 1 year కాలేదు. సో వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే కవర్ చేస్తాము, మిగిలిన మెడికల్ ఎక్స్పెన్సెస్కి వేటికి స్కాన్స్కి వీటికి మేము కవర్ చేయము అని చెప్పి అన్నారు. యాక్చువల్గా ఆస్ట్రేలియాలో ఏంటంటే ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళు ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తారు ఫర్ డెలివరీ ఓన్లీ ఫర్ డెలివరీస్. ఇక్కడ ఆస్ట్రేలియా మొత్తం ఫ్రీయే అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్కాన్లకి మిగతా చిన్న మెడిసిన్స్కి స్కాన్లకి అన్నిటికీ మీరే పెట్టుకోవాలి. సో మీరు ఆ స్కాన్లు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ మీకు ఆల్మోస్ట్ ఆల్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే మాకు ఓన్లీ బ్లడ్ టెస్ట్కే ఆల్మోస్ట్ ఆల్ $880. అండ్ ఫస్ట్ స్కాన్ కి వచ్చేసి $300 అన్నారు. ఫస్ట్ స్కాన్ కి వచ్చేసి $300. ఏ ఇన్సూరెన్స్ బేర్ చేయదు, లైక్ మీరే మీ చేతి నుంచి కట్టుకోవాలి అని చెప్పి అన్నారనమాట. మేము ఇన్సూరెన్స్ వాళ్ళని స్ట్రెస్ చేసి అడిగాం, ఎందుకంటే మేము మంత్లీ ప్లాన్లో ఉన్నాం అనమాట. చెప్పామన్నమాట ఇట్లా మేము ఎప్పటి నుంచో అంటే నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి నేను అదే వాడుతున్నా. సో నేను రీసెంట్గా ప్రియాంకని ఇంక్లూడ్ చేసిన అనమాట అందులో. తను అప్పుడే ఇండియా నుంచి రావడము, తర్వాత మేము డిసైడ్ అవ్వడం వల్ల. సో నేను వాళ్ళకి చెప్పాను అనమాట, నేను ఎప్పటి నుంచో ఉన్నా కదా, అట్లీస్ట్ కన్సిడర్ చేయొచ్చు కదా ఇట్లా మీ జెన్యూన్ కస్టమర్ని, సో మీరు కన్సిడర్ చేయండి అని చెప్పంటే, లేదు మాకు కొన్ని నార్మ్స్ ఉంటాయి, సో మేము కన్సిడర్ చేయడానికి కుదరదు అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. బట్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ప్రతి ఒక్క దానికి మేము ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తాము, రిమైనింగ్ ఆల్ మీ చేతి నుంచి మీరే కట్టుకోవాలి అని చెప్పి అన్నారు. సో ఇంకా ఇవన్నీ చూసాక నాకైతే అసలు సాటిస్ఫాక్షన్ లేదు. అండ్ అప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లైక్ బ్యాక్ పెయిన్, స్టొమక్ పెయిన్ ఇవన్నీ వస్తుండే, కొంచెం భయము, ఇంకా ఇలా ఉండే అనమాట సిచ్యువేషన్. ఇంకా ఇంట్లో కాల్ చేస్తే లైక్ మా మామ్ అండ్ డాడ్ ఇద్దరు హాస్పిటల్ సైడ్ నుంచే, సో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళు కూడా ఇదంతా విన్నాక ఇంకా భయపడి ఇంకొద్దమ్మా లైక్ ఇండియా వచ్చేసాయి అని అన్నారు. సో ఇంకా నాకైతే ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. లైక్ జీపీ చూసింది కూడా అతను లైక్ ఓన్లీ ఫిజిషియనే ఉన్నాడనమాట. ఇంక ఇక్కడ సంథింగ్ FRCA సంథింగ్ ఏదో కోర్స్ ఉంది, అంత మాత్రమే ఉన్నాడు, గైనకాలజిస్ట్ అయితే కాదు. అండ్ నాకు రిపోర్ట్స్లో ఏమని వచ్చిందంటే థైరాయిడ్ ఉంది అని వచ్చిందనమాట. అండ్ దానికి అతను ఏమి మెడికేషన్ ఇవ్వలేదు, లైక్ మళ్ళీ 3 months తర్వాత ఒకసారి టెస్ట్ చేద్దామని అన్నారనమాట. ఇంకా ఇవన్నీ చూసాక ఇంక ఇక్కడ అయ్యేటట్టు లేదు. ఎలాగో ఇక్కడ బేబీ పుట్టినా PR ఇవ్వరు, లైక్ సిటిజన్షిప్ ఇవ్వరు అనమాట. లైక్ పుట్టిన లైక్ 10 yearsకో ఎప్పటికో అలా ఉంటుందన్నమాట. వెంటనే అయితే అసలు రాదు, లైక్ వేరే కంట్రీస్ లాగా అయితే ఇవ్వరు అనమాట ఇక్కడ.
లైక్ లైక్ ఇక్కడ మామ్ డాడీ ఇద్దరిట్లో ఎవరికొకరికి పిఆర్ ఉంటే లైక్ పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటేనే లైక్ బేబీకి సిటిజన్షిప్ ఇస్తారనమాట, లేకపోతే ఇవ్వరు. సో ఒకవేళ బేబీ ఇక్కడ ఆస్ట్రేలియాలో బార్న్ అయితే ఏంటంటే మినిమం 10 years అన్న ఈ కంట్రీలో ఉండాలన్నమాట. సో 10 years వరకు లైక్ కైరాకి 10 years వచ్చేంత వరకు ఉంటే అప్పుడు షీఈ్ ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్ అనమాట. అట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి. సో మాకైతే ఎలాగో పిఆర్ లేదు, టీఆర్ మీదనే ఉన్నాము. ఎలాగో బేబీకి ఇంకా అదే వీసా వస్తుంది. ఇంకా లైక్ ఎలాగో ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ప్రెగ్నెన్సీకి ఇక్కడ. అదేదో ఇంకా ఇండియా వెళ్ళి అక్కడ డెలివరీ అయ్యాక మళ్ళీ కైరా పాపకి లైక్ వీసా వేసి తీసుకురావడం బెస్ట్ అనిపించింది అనమాట. దానికి ఇంకా తక్కువ కాస్ట్ అయింది మాకు చెప్పాలంటే. సో ఇంకా నేను అఖిల్ ఇలా డిసైడ్ అయిపోయి ఇంకా నేనైతే ఇండియాకి వెళ్ళాను. అండ్ లైక్ ఫస్ట్ స్కాన్కి అపాయింట్మెంట్ తీసుకున్నాను కదా, అది కూడా ఇంకెందుకు ఏమొద్దులే అంటే మా డాడీ ఇంకా అది క్యాన్సిల్ చేసుకొని లైక్ ఇండియా వెళ్ళి చూయించుకున్నాను అనమాట. సో అక్కడికి వెళ్తే ఈ రిపోర్ట్ చూసి లేదు మళ్ళీ మేము అన్ని టెస్ట్లు చేయాలని లైక్ ఇంకా మొత్తం లైక్ మళ్ళీ ఇంకా ఫస్ట్ నేను చేసినట్టు ఇంకా అన్ని టెస్ట్ ఎవ్రీథింగ్ స్కాన్ అన్నీ చేసి చెప్పారనమాట. లైక్ అప్పటికే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 2nd month ఎండింగ్లో ఉండే అనమాట. ఇంకా నేను లైక్ 3rd monthకి ఎంటర్ అవుతుండే, ఆ మధ్యలో ఉండే అనమాట. చూసి లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కానీ థైరాయిడ్ కొంచెం హై ఉంది, సో థైరాయిడ్కి మెడికేషన్ వాడాలి అని చెప్పారు. అండ్ షుగర్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఆ ప్రెగ్నెన్సీలో ఒక గ్లూకోజ్ టెస్ట్ అనేది చేస్తారనమాట, అందులో కొంచెం హై ఉంది. సో దానికోసం అని కూడా లైక్ చెప్పారనమాట. అండ్ దానికి సంబంధించి వేరే డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాను అనమాట. సో ఇంకా థైరాయిడ్ కోసం అండ్ షుగర్ లెవెల్స్ కోసం వేరే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. అతను లైక్ థైరాయిడ్కి మెడిసిన్ ఇచ్చి షుగర్ లెవెల్స్కి మాత్రం నువ్వు డైట్ కంట్రోల్ చేస్తే సరిపోతుందమ్మా, లేదంటే ఇంకా మెడిసిన్ అయితే వాడొద్దు కదా ప్రెగ్నెన్సీలో, సో ఇన్సులిన్కి వెళ్ళాల్సి వస్తుంది, సో చూసుకో ఇంకా లేకుంటే ఇబ్బంది అవుతుంది అని అంటే ఇంకా మా మమ్మీ కూడా లైక్ మమ్మీ నర్స్ అనమాట. ఇంకా వాళ్ళకి తెలుస్తుంది కదా డైలీ ఇంజెక్షన్స్ అంటే ఇట్లా ఉంటుంది. మనకి ఏమో కానీ ఇంకా లైక్ మామ్కి ఇంకా బాధ అనిపిస్తుంది కదా రోజు అలా ఇంజెక్షన్ వేస్తుంటే, అది ప్రెగ్నెన్సీలో. సో ఇంకొద్దని ఇంకా మొత్తం డైట్ తోటే కంట్రోల్ చేస్తుంటా. లైక్ మమ్మీకి అయితే అసలు నేను అసలు చాలా అంటే చాలా ఎట్లా మాటలు రావట్లేవు చెప్పాలంటే. లైక్ తను జాబ్కి వెళ్తూ అండ్ నాకు ఇంట్లో కేర్ తీసుకుంటూ ఫుడ్ ఎవ్రీథింగ్ డైట్ అనమాట. లైక్ రాగి జావా, రాగి ఇడ్లీ, ఇంకా మొత్తం అలా. ఇంకా లైక్ మా మమ్మీకి షుగర్ ఉందన్నమాట. సో ఇంకా తనకు ఆల్రెడీ తెలుస్తుంది కదా ఇంకా లైక్ ఏ ఫుడ్ తింటే మనకి షుగర్ అనేది కంట్రోల్ ఉంటుంది అని, ఇంకా అదంతా లైక్ ఇంకా దాని ప్రకారం అంతా ఫుడ్ ఇస్తుండే. అండ్ ఇంకా అలా అలా వెళ్తూ ఉంటే లైక్ ఇంకా లైక్ ఎవ్రీ మంత్స్ చెకప్స్ ఎవ్రీథింగ్ ఇట్ వాజ్ గుడ్ అనమాట. సో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటున్నాయి, కానీ థైరాయిడ్ కొంచెం హై ఉండే. సరే ఇంకొక డాక్టర్ ఒపీనియన్ తీసుకుందామని మా డాడీ ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారనమాట. అతను కూడా చూసి లైక్ మెడిసిన్ అనేది వేరే రాశారు. సో దాన్ని బట్టి అయితే కంట్రోల్లోకి అయితే వచ్చేసింది థైరాయిడ్, షుగర్ ఎవ్రీథింగ్ కంట్రోల్లో ఉంది. అండ్ ఇంకా నా డైట్ కాబట్టి ఎట్లా అంటే నేను వెయిట్ పెరగకుండా బేబీ లోపల లైక్ ఓన్లీ బేబీ వెయిట్ పెరిగేలాగా చూసుకున్నాను అనమాట. సో ఇంకా అలా నేను థైరాయిడ్ అండ్ షుగర్ లెవెల్స్ ఇవన్నీ అయితే సెట్ చేసుకున్నాను. సో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. సో ఎవరికైనా సిజేరియన్ అంటే భయం అవుతుంది కదా, సో నార్మల్ అవ్వాలి అని నేను లైక్ ఎర్లీ మార్నింగ్ 6కి లేచి లైక్ కొంచెం ఎక్సర్సైజెస్, స్టార్టింగ్ ఎక్సర్సైజెస్ ఏం చేయకపోతుండే, లైక్ నార్మల్ లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లైక్ మనకి నార్మల్ టైంలో ఎక్కువ పెయిన్ రాకుండా ఏంటి అని ఇలానే ఇంకా యూట్యూబ్లో చూసి అలా ఫాలో అయ్యేదాన్ని అనమాట. సో ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ గో వెరీ వెల్. ఎలా అయినా కానీ ఇంకా నార్మలే అవ్వాలి, ఎంత పెయిన్ అయినా భరించాలి, సి సెక్షన్కి అయితే అస్సలు వెళ్ళకూడదు అన్నట్టు ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉండే అనమాట. సో 9th month వచ్చేసింది. అప్పటి వరకు ఇంక ఇలానే ఇంకా అంత ఏం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు నేను. సో ఇంకా 9th month పడిన 3 daysకి ముందల రోజు నైట్ లైక్ కొంచెం
మరీ కొంచెం పెయిన్ఫుల్గా టమ్మీ టైట్ అవుతున్నట్టు ఇంకా అసలు ఫుడ్ కూడా తీసుకోలేదనమాట. నైట్ జస్ట్ బటర్ మిల్క్ రాగి జావ ఒకటి తీసుకొని ఇంకా పడుకున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఇలా లేచి ఇట్లా మమ్మీ అని అంటున్నా ఒకేసారి మొత్తం ఫ్లూయిడ్ అనేది పడిపోయిందనమాట. లైక్ ఉమ్మనీరు అనేది ఒకేసారి ఇట్లా బెలూన్ అయితే బర్స్ట్ అయితే ఎట్లుంటుందో అలా ఒకేసారి మొత్తం పడిపోయిందనమాట. ఇంకా చూడాలి అసలు వాళ్ళ టెన్షన్ కాదు, మమ్మీ డాడీ ఫుల్ టెన్షన్ పడుతుండే. అప్పటికి అఖిల్ వచ్చి లైక్ ఒక 1 week అవుతుంది, కానీ ఇంకా వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాడు నైట్ ఆ రోజు. ఇంకా నేను బాగానే ఉన్నా, లైక్ మనకి అంతేం తెలియదు కదా, లైక్ ఉమ్మనీరు పడిపోతే ఏమవుతుంది అని ఏం తెలీదు. అండ్ మమ్మీ నర్స్ కాబట్టి ఇంకా డాడీ హాస్పిటల్ ఫీల్డే కాబట్టి ఇంకా వాళ్ళకి ఎక్కర్లేని టెన్షన్ అనమాట. అసలు మమ్మీకి ఏం అర్థం అవ్వట్లేదు. మా డాడీని వెంటనే కార్ దీపు అని అన్నది. మా మమ్మీనేమో ఆగమవుతుంది. ఇంకా బేబీ అంటే ఇంకా అన్ని క్లోత్స్ అవన్నీ రెడీ చేసుకోవాలి, అవన్నీ ప్యాక్ చేస్తుంది. ఇంకా నేనే మమ్మీ మ్యాట్ అయ్యి అవంతా వాటర్ అట్లుంది. అసలు ఎట్లా అంటే మొత్తం రూమ్ మొత్తం అంతగానం పడిపోయింది అనమాట. అసలు అది హారబుల్ ఉండే ఆ సిచ్యువేషన్. ఇంకా లైక్ ఇంకా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు లైక్ టెస్ట్ చేసి ఇంకా అసలు లోపల అసలు ఏం లేదమ్మా, ఉమ్మనీరు మొత్తం పడిపోయింది అని చెప్పారు. కానీ ఇంకా లైక్ ఆ డాక్టర్ లైక్ వాళ్ళ హస్బెండ్ అనస్థీషియా డాక్టర్ అనమాట. మా డాడీకి తెలుసు అనమాట. సో ఇంకా చూద్దాము నార్మల్ అవుతుందేమో కానీ చెప్పలేము, ఎందుకంటే అప్పటికి 35 weeks అన్నమాట. సో బేబీ అయితే రెడీ లేదు రావడానికి. లైక్ మార్నింగ్ 5కి వెళ్తే మేము లైక్ ఆఫ్టర్నూన్ 1:45, 1:30, 1:40 వరకు చూసారనమాట. ఇంకా పెయిన్స్ కూడా ఏం రావట్లేవు అనమాట, జస్ట్ లైక్ నార్మల్ ఉండే. కానీ యూరిన్ అనేది అసలు ఎట్లా అంటే ఇంకా డైపర్ ఫుల్ అయిపోయి బెడ్ మొత్తం తడిచిపోతుండే, అంతగానం వచ్చింది. అసలు ఎందుకు వచ్చిందో తెలియదు. లైక్ డాక్టర్ని అడిగితే లైక్ 2-3 days ముందర ఏమన్నా చికెన్ అలా తిన్నారా అంటే అవును తిన్నా అన్న. సో దానివల్ల కూడా అలా అవుతుంది అన్నారు. అండ్ పెయిన్స్ రావడానికి ఒక మెడిసిన్ అనేది ఇచ్చారనమాట. సో ఆ మెడిసిన్ వేసుకున్నప్పుడు ఇలా అవుతుందంట. ఇంకెట్లా అంటే అన్బేరబుల్ పెయిన్ అనమాట. పెయిన్ రావడం, ఇంకా అది యూరిన్ అలా పాస్ అయిపోయి స్టాప్ అయిపోవడం, ఇలా ఉండే అనమాట స్టార్టింగ్ పెయిన్స్. నాకు ఆ పెయిన్స్కి వమ్మో ఇంత ఘోరంగా ఉంటాయి ఆ పెయిన్స్ అనుకున్నా అనమాట. వాట్ ఎవర్ ఏదైనా కానీ నార్మలే కావాలి అనుకున్నా అనమాట. సో ఇంకా అలా పెయిన్స్ రావడం పోవడం. డాక్టర్ వచ్చేమో నువ్వు ఇప్పటికీ ఇట్లా అలసిపోతే ఇంకా తర్వాతకి ఎట్లమ్మా, ఇంకా ఫుల్ పెయిన్స్ వస్తాయి, సో కొంచెం ఓపిక ఉంచుకో, మరీ అంత స్ట్రెస్ అవ్వకు అని చెప్తుండే. మధ్యలో మమ్మీని డాడీని ఇంకా అఖిల్ని డాక్టర్ పిలిచి ఇట్లా చెప్పారంట నాకు. ఇంకా వాళ్ళని పిలిచి ఇలా చెప్పానమాట, లైక్ ఉమ్మనీరు అంతా పోయింది. సో 35 weeks కాబట్టి బేబీకి లంగ్స్ ఇంకా సరిగ్గా ఫామ్ అవ్వవు. సో బయటికి తీయగానే ఏడవలేదనుకో ఇంకా ఫిట్స్ అనేది వస్తుంది. సో కొంచెం కష్టమవుతుంది. సో మనము ఏంటంటే ఒకళ్ళ బేబీకి ఏమైనా కానీ అట్లీస్ట్ మదర్ని మనం సేవ్ చేయాలి అన్నట్టు చెప్తే ఇంకా వీళ్ళు ఇంకా ఏడవడం. పైకి రాగానే మా మమ్మీ ఫేస్ అర్థమైపోయింది నాకు ఏదో అయ్యింది సంథింగ్. కానీ వాళ్ళు నాకు చెప్పట్లేరు అనమాట, మళ్ళీ నేను భయపడతా అని. సో ఓకే వాళ్ళు ఇంకా సరే ఏదైనా ఓకే అని అన్నాక ట్రై చేసింది పాపం. డాక్టర్ కూడా చాలా ట్రై చేసింది అనమాట. సో ఇంకా లైక్ డాక్టర్ 1:30కి అలా వచ్చి 1:30, 1:20 అరౌండ్ అలా వచ్చి ఇంకా నార్మల్ అయ్యేటట్లేదు, సిజేరియన్ చేసేద్దాము. సో ఇంకా 1కి అలా డాక్టర్ వచ్చి ఇంకా నార్మల్ అయ్యేటట్లేదు, సో ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే లైక్ బేబీకి మదర్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారనమాట. అండ్ అప్పుడు అఖిల్ అయితే లంచ్ కని ఇంటికి వెళ్ళాడు. సో అదే టైంలో నేను 12:30 వరకు అక్కడే ఉన్నాను అనమాట. సో డాక్టర్ ఉండి ఇంకా చూద్దాం అంటుంటే సరే టైం పడుతుంది కదా అప్పటికల్లా తినేసేది వద్దామని, పక్కనే కదా ఇల్లు అని చెప్పి యాక్చువల్లీ లైక్ మమ్మీ డాడీ కూడా లేకుండే అప్పుడు. సో తినడానికి వెళ్ళానమాట. నేను తిని వచ్చే కల్లా ఆపరేషన్ అయిపోయింది, అంత అయిపోయింది. మా అత్తగారు వచ్చి కంగ్రాచులేషన్స్ ఇట్స్ ఏ బేబీ గర్ల్ అని చెప్పాను. కానీ నేను షాక్లో ఉన్నా, ఇప్పుడే కదరా వెయిట్ చేస్తా అన్నారు, అప్పుడే బేబీ గర్ల్ అంటున్నారు ఏంటని ఫస్ట్ షాక్ అయినా. సో తర్వాతకి మా మమ్మీ వాళ్ళు వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తుంటే
వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఇట్లా ఇట్లా ఇది డాక్టర్ ఉండి లేట్ చేస్తే బేబీకి ఇంకా మదర్కి ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది. సో ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్లారు ఇది అని చెప్పారనమాట. ఇంకా మా మమ్మీ డాడీ అసలు ఇంకా ఆపరేషన్ థియేటర్కి పంపించేటప్పుడు ఏడుపులు. మా మమ్మీ అయితే ఏడవడం, ఇంకా భయం ఉంటుంది కదా ఎంతైనా వాళ్ళకి సిజేరియన్ అంటే. ఇంకా వాళ్ళు లైక్ ఇంకా మా మమ్మీ చెప్తుందనమాట లైక్ బేబీ గర్ల్ అని చెప్పినా కానీ లైక్ ఎట్లుంది ప్రియాంకకి ఎట్లుంది అని అడుగుతుండే. సో ఇంకా బయటికి వచ్చాక లైక్ ఐ వాజ్ ఫైన్. నాకైతే మంచిగా ఉండే, అసలు ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉండే అనమాట. లైక్ డాక్టర్ మంచిగా మాట్లాడడం, మా డాడీ తెలుసు కాబట్టి ఇంకా మా డాడీ గురించి చెప్పడం, అది ఇది మాట్లాడుతూ ఇంకా లైక్ స్పైనల్కి ఇంజెక్షన్ ఇస్తారు కదా. సో అది కూడా లైక్ అంత ఇబ్బంది అనిపించలేదు. లైక్ నాకు ముందలా కొంతమంది చెప్పాను ఇట్లా చాలా బెండ్ చేస్తారు, ఇట్లా కష్టం అవుతుంది అని చెప్పి. నాకు అసలు ఏం లేకుండే. కొంచెం అది ఇంజెక్షన్ వేసాక కొంచెం షివరింగ్ అనిపించింది, అంతకు మించి ఇంకేం అనిపించలేదు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఇంకా మేడం గారు ఏడుస్తారా లేదా అని డాక్టర్ టెన్షన్ అనమాట. ఇట్లా బయటికి తీయగానే ఒకటే ఏడుపు. ఇంకా చూసి అమ్మయ్య ఇంత టెన్షన్ పెట్టినవే నన్ను అని అంటుండే డాక్టర్ అనమాట. సో అదైతే మంచిగా అనిపించింది. లైక్ వాళ్ళు ట్రీట్ చేసిన విధానం అంతా చాలా బాగుండే అనమాట. ఇంకా అయిపోయి ఇంకా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఇంకా కాకపోతే ఏంటంటే కైరా పాప కొంచెం వెయిట్ తక్కువ ఉందన్నమాట. 2.25 kgs ఉండే. 9th month కంప్లీట్ అయ్యింటే 3 kgs అయ్యేది బేబీ. మంచిగా నార్మల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉండే అసలు అయితే. కానీ ఎందుకు ఇలా అయిందో ఏమో అని అన్నారనమాట. ఇంకేం చేయలేము, ఇంకా అలా అయిపోయిందనమాట. అసలు ఎందుకు అయిందో కూడా తెలీదు. లైక్ హైపోథైరాయిడిజం వల్లనో లైక్ ఇంకేదో తెలీదు, అంతా నార్మలే ఉండే. సో చెప్పలేం కదా, ఇంకొకసారి అలా అవుతుంటుంది. అండ్ లైక్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాగానే ఇంకా అసలు ఏమంటారు ఆ ఎక్స్పీరియన్స్, ఇంకా బేబీని చూడడము, ఇంకా ఇది ఫుల్ యాక్టివ్ అనమాట. అసలు లైక్ ఉమ్మనిరిపోయినా కానీ లోపల అసలు ఫైటింగ్ చేస్తుండే. డాక్టర్ కూడా ఉండి లైక్ బేబీ అంత యాక్టివ్ ఉంది కాబట్టి ఇంకొంచెం హోప్ తోటి ఉన్నా అమ్మ నార్మల్ అవుతుందేమో అని అన్నారనమాట. సో ఎవ్రీథింగ్ ఇట్ వెంట్ గుడ్. ఇంకా ఇంటికి వచ్చేసాము. అండ్ మా డాడీ అయితే చాలా టెన్షన్ పడ్డారనమాట. నేను లైక్ ఒక 10 days వరకు లేవను. చాలా ఏమంటారు, నేను చాలా సెన్సిటివ్ అనమాట. సో ఇంకా మినిమం 10 days పడుతుంది, అసలు లేవను అనుకున్నారు బెడ్ నుంచి. కానీ నెక్స్ట్ డే మార్నింగే నడిపియాలి అని ఆ ఫస్ట్ వాక్ అయితే అసలు చెప్పలేమన్నమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ అసలు హారిబుల్ ఉండే అనమాట. అసలు నడవడం రాకపోతుండే. బట్ ఇంకా లక్కీగా బాగానే నేను చాలా స్ట్రాంగ్ ఉండే అనమాట. లైక్ ఇంకా బేబీని చూస్తూ చాలా యాక్టివ్ అయిపోయాను. ఇంకా మెయిన్ ఏంటంటే లైక్ బేబీ తక్కువ వెయిట్ ఉంది కాబట్టి ఒక 3 kgs వచ్చే వరకు లైక్ డాక్టర్ కొన్ని చెప్పారనమాట. అవన్నీ ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ ఇంకా లైక్ రూమ్లో ఒక లైట్ పెట్టమన్నారు అలా. సో అన్నీ ఫాలో అవుతూ పాప అయితే మంచిగా 1 month కల్లా 3 kgs అలా పెరిగి ఇంకా షీఈ్ గుడ్ అనమాట. తన హెల్త్ అయితే బాగుంది. మధ్యలో ఒకసారి జాండీస్ అనేది వచ్చిందనమాట. అది ఇంకా కామన్ అంట పిల్లలకి అలా జాండీస్ రావడం. దానికోసమని ఆ కుట్లు ఆ స్టిచ్చెస్ తోటే తిరుగుతుండే హాస్పిటల్కి. ఇంకా బేబీ సరిగ్గా మిల్క్ తాగకపోతుండే, ఏడుస్తుండే. సో డౌట్ వచ్చి వెళ్తే ఇలా చెప్పారనమాట. అప్పుడు ఇంక్యుబేటర్లో పెట్టారనమాట. పుట్టినప్పుడు ఏం అవసరం లేదన్నారు కానీ ఇంకా అప్పుడు ఇంక్యుబేటర్లో పెట్టారు. అప్పుడైతే అసలు ఘోరం ఉండే అనమాట. చిన్ని పాపకి సెలైన్ అని ఇంకా గుచ్చడము, అసలు తలుచుకుంటేనే అసలు ఫుల్ బాధేస్తుంది. ఇంక ఎట్లా అంటే దానికి ఎలా ఉందని నా పెయిన్ అనేది నేను మర్చిపోయాను అనమాట. ఇంకా అది ఆ స్టిచ్చెస్ కూడా తీయలేదు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం, ఇంకా అక్కడనే రూమ్ తీసుకొని అక్కడ 2-3 days ఉన్నాం. అటు ఇటు ఇంకా 1 monthలో పాప అయితే మంచిగా రికవర్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఫైన్. ఇంకా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. లైక్ ఆస్ట్రేలియా రావడానికి వీసా ఇవన్నీ చేయాలని. సో ఫస్ట్ మనకు ఆధార్ కార్డ్ కావాలని ఇంకా దానికి 1 monthకే ఆధార్ కార్డు అప్లై చేయడానికి వెళ్ళాం. ఇంకా 1 month అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఇంకా అసలైన సంగతి స్టార్ట్ అయిందనమాట నా లైఫ్లో. ఏంటంటే స్టిచ్చెస్ అన్నీ నీట్గా అసలు